తులారాశి ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ఆకస్మిక ఒత్తిడి, వృత్తిపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని లోన్లీనెస్ కానీ, పనిని పూర్తి చేయగలనా లేదనే ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గే అవకాశం కానీ ఉంటుంది. తద్వారా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. సంతాన వర్గంతో మాట్లాడేప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, వారితో కలిపి ముందుకు వెళ్లే నేపథ్యంలో కానీ చిన్నపాటి ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీరు పాత రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసే విషయంలో కానీ, శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి కానీ విశేషంగా కృషి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, బ్లెస్సింగ్స్తో ఆర్థిక పరంగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి ఇక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. చిన్ననాటి మిత్రుల దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది లభ్యమవుతుంది. వారితో ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం అనేది అంటే ఫోన్ ద్వారా కావచ్చు, నెట్ ద్వారా కావచ్చు, నెట్వర్కింగ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. దాని పరంగా అంటే మీరు నెట్ ద్వారా ఏదైనా వ్యాపార వ్యవహారాలు, క్రయ విక్రయాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. గృహ వాతావరణం కొంతవరకు ఎమోషన్స్తో కూడినట్టుగా ఉన్నప్పటికీ కొంత ప్రశాంతంగానే ఉంటుంది. మొత్తానికి వారితో కలిపి, భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, విందు వినోదాల్లో గడపడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిపి విందు వినోదాలు లాంటి వాతావరణంలో గడపడం, అది మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడం, మంచి ప్రదేశాలను సందర్శించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. ధనస్సు రాశి ఇక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల్లో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం అనే దాని విషయంలో కూడా ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో రూమర్స్, ఘర్షణ, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలైన వాటికి దూరంగా ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. విద్యాపరమైన విషయాల నుంచి డిస్ట్రాక్షన్స్ పనికిరావు. అవసరమైతే హైగ్రీవాన్ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అధిక ఉత్సాహంతో, అధిక శక్తితో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి.